హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మనం రెగ్యులర్గా వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో తప్పకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం ముందుగా దొండకాయల్ని ఇలా టాప్ అండ్ బాటమ్ కట్ చేసేసి 4 లేయర్స్ లాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సేమ్ మనం వంకాయ మసాలా కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి, టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక పోపు దినుసులు వచ్చేసి దీనికోసం మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, కొన్ని వేరుశెనగ పప్పులు, కొన్ని ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, గసాలు, జీలకర్ర. ఇవి వచ్చేసి మన కర్రీకి కావాల్సినటువంటి పోపు దినుసులు, కారం. వీటినన్నిటిని యాడ్ చేసుకొని ఈరోజు దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బాండీలో ముందుగా మనం గసాలు, ధనియాలు, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఏం ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు. ఇలాగే డ్రైగా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో వేరుశెనగ పప్పు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఎండు కొబ్బరి వేసి ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకొని ఇవి రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా గ్రైండర్లోకి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్, గ్రేవీ కర్రీ కాబట్టి వీటినన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి. డ్రైగానే, ఏం ఆయిల్ అయితే యూజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా నేను మిక్సీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఎలాగో గ్రేవీ కర్రీ కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక కర్రీ కోసం ముందుగా ఇక్కడ ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నామండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వీటిని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది పైన పడుతుంది. సో అందుకనేసి బీ కేర్ఫుల్గా లిడ్ క్లోజ్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ రోస్ట్ అవ్వనవసరం లేదు, ఎందుకంటే మనం దొండకాయ వేసి మళ్ళీ రోస్ట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడైతే కుక్ అయిపోతుంది ఆనియన్ ఈజీగా. సో అందుకనేసి ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయని యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా దొండకాయని కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకోవడం వల్ల దొండకాయ అనేది ఆయిల్లో ఫ్రై అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇలా దొండకాయలన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి దొండకాయలు ఈజీగా ఫ్రై అయిపోతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇలా సాల్ట్ని యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి నేను ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి దొండకాయలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. చూసారు కదండి, ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ కూడా ఇలా రోస్ట్ అయిపోయాయి, దొండకాయలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో జరిగితేనే మనకి దొండకాయ అనేది లోపల కూడా ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి, మొత్తం ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నటువంటి పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసినాక మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, అలాగే దొండకాయ మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్లో మనకి టమోటా అనేది సాఫ్ట్ అయిపోతుంది.
చూడండి మనకి గ్రేవీ కర్రీ ఇలాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత కారం యూజ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యూజ్ చేశాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మీరు గ్రేవీ కర్రీకి సరిపడినంత కన్సిస్టెన్సీలో పేస్ట్ని యూజ్ చేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకి లాస్ట్లో కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది కర్రీ పైన తేలుతుంది. ఇలా తేలే వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసి నేను ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కర్రీ మీదకి ఆయిల్ కూడా తేలిపోయింది. అంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి కొత్తిమీర. ఇప్పుడు ఇలాగ కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి దొండకాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్.